హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది బరువు పెరగడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇవేమీ లేకుండానే 1 మంత్ నేను చెప్పిన విధంగా ఈ జ్యూస్ని మీరు 30 డేస్ ఛాలెంజ్గా తీసుకోండి. 1 వీక్ నుండి మీ వెయిట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బనానా తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేయండి. బనానా మరీ పండకూడదు, అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా పండిన బనానాని తీసుకోండి. ఇలా కట్ చేసిన పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే 3 ఖర్జూరాలని తీసుకోండి. ఖర్జూరాలలో గింజలను తీసి పెట్టుకోండి. అలాగే 10 జీడిపప్పులను కూడా తీసుకోండి. ఇలా జీడిపప్పులని తీసుకున్న తర్వాత పాలు చిక్కగా ఉండాలండి, మీగడ కూడా ఉండాలి అందులో. నేను మళ్ళీ చెప్తున్నాను, పాలు చిక్కటి మీగడతో ఉండాలండి. ఇవి మొత్తం కంపల్సరీ అండి, మెయిన్గా ఈ మొత్తం ఉండాల్సిందే అండి. ఇప్పుడు ఈ మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. దానికోసం చిన్న మిక్సీ జార్ కానీ లేదంటే జ్యూస్ జార్ కానీ తీసుకోండి. అందులో బనానా పీసెస్ని అలాగే గింజలు తీసిన ఖర్జూరాలని వేయండి. ఆ తర్వాత జీడిపప్పులను కూడా వేయండి. అలాగే ఇందులో 1 కప్పు మీగడ ఉన్న పాలు కూడా వేయండి. వీటన్నిటితో పాటు 1 టేబుల్ స్పూన్ పంచదారను కూడా వేయండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి సాఫ్ట్గా గ్రైండ్ చేయాలండి. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేయడం వల్ల వడపోయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గానే తాగవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాసులోకి తీసుకుందాము. గ్లాసులోకి తీసుకున్న తర్వాత మీరు చల్లగా తాగాలి అనిపిస్తే కనుక ఇందులో ఒక ఐస్ క్యూబ్ని కూడా వేయండి. చల్లగా వద్దు అనుకుంటే కనుక మీరు ఐస్ క్యూబ్ని స్కిప్ చేయవచ్చండి. ఇందులో హార్లిక్స్ని 1 స్పూన్ని యాడ్ చేయవచ్చండి. హార్లిక్స్ని జ్యూస్ మొత్తానికి కలపకుండా పైన ఇలా 1 స్పూన్ చల్లండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెయిట్ గెయిన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ బనానా జ్యూస్ని మీరు డైలీ తాగాలండి. డైలీ 1 టైం కానీ 2 టైమ్స్ కానీ తాగొచ్చండి. కేవలం 30 రోజుల్లోనే మీరు బరువు పెరిగేస్తారు. ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.